ఈ అమ్మాయి యూకేజీ నుంచి ఎన్నో స్ట్రగుల్స్ పడుతూ 3 డిస్ట్రిక్ట్ అవార్డ్స్, ఒక నేషనల్ అవార్డు సాధించి ఒక మనిషి ఒక పని చేయడమే కష్టం అనుకుంటే నువ్వు వచ్చేసరికి 3-4 వర్క్స్ చేస్తున్నావు. ఎలా సాధ్యమైంది నీతో? ట్రస్ట్ యువర్ సెల్ఫ్, యూ ట్రస్ట్ యువర్ హార్డ్ వర్క్. చిన్నప్పటి నుండి నాకు ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు. ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తూ తను డాక్టర్ అవుతుందా, ఇంపాసిబుల్ అన్న పాయింట్ నాకు నచ్చలేదు. ఐ షోడ్ దెమ్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్. ఇప్పుడు ఒక అమ్మాయి నేను ఇలానే ఉండాలి అని ఒక లైన్ గీసుకొని నేను ఈ లిమిట్స్ దాటకూడదు అని అనుకుంటే మాత్రం ఒకరు తప్పు చేస్తే చాలు ఆల్మోస్ట్ అందరినీ నిందిస్తారు కదా. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఫీల్ లో ఏంటంటే జనాలకే చిన్న చూపు. ఈ ఈవెంట్స్ అన్నా డాన్సెస్ అన్నా జనాలకి అది ఎందుకో నాకు అర్థం కాదు, జనాలకే చిన్న చూపు. అది ఎవరైనా బాధ పెట్టిన పాయింట్ నువ్వు బాగోలావని స్టేజ్ మీద, మరి నేను ఇన్స్టిట్యూట్ లో అయినప్పుడు ఇదే చెప్పొచ్చు కదా అంటే నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పలేదు. ఏ ఈవెంట్ ఉన్నా గానీ అందరూ లావణ్య అని అడుగుతారు. అంటే అది తప్ప? ఎంతో మంది ఉన్నా లావణ్యకి ఎందుకు ఇచ్చారు నెల్లూరు నెమలి అని? అది వాళ్ళని అడగాలి, వాళ్ళకి నచ్చి ఉంటారేమో. మిమ్మల్ని బయట చూసిన వాళ్ళు ఎవరైనా వచ్చి గుర్తుపట్టడం ఇలాంటివి? అమ్మో తప్పకుండా, హాస్పిటల్లోనే కాదు రోడ్డు మీద వెళ్తున్నా కూడా గుర్తుపడతారు. బయట అన్ని ఆఫర్స్ వస్తున్నా గానీ పీజీఎం ఈవెంట్ ని వదిలిపెట్టి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? లావణ్య సపోర్ట్ చేస్తుంది కదా, లావణ్య ఈవెంట్ చేయకూడదు, లావణ్యాన్ని తొక్కేయాలి. లావణ్య తొక్కేయాలి. వాట్ సూపర్, మీరు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. ఈవెంట్స్ చేసేటప్పుడు కొంతమంది బ్యాడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాడు ఒకసారి ఏదైనా తప్పుగా అన్నప్పుడు నువ్వు అక్కడే ఐ జస్ట్ వాంట్ టెల్ ఎవ్రీవన్, అయ్యో నేను ఏం తప్పు చేయకుండా వాడు ఎందుకు నన్ను అలా అన్నాడు. అన్నెసెసరీగా టచ్ చేస్తారు, అన్నెసెసరీగా మిస్బిహేవ్ చేస్తారు. లావణ్య సక్సెస్ అంటే ఏం చెప్తుంది? అలా అన్న వాళ్ళు ఈ రోజు దే ఆర్ కాలింగ్ మీ డాక్టర్, దే ఆర్ కాలింగ్ మీ డాన్సర్, దే ఆర్ కాలింగ్ మీ యాంకర్. నా ఫ్రెండ్స్ ఉన్నారు, లావణ్య సెల్ఫీ ఇస్తావా? నాకు చాలా బాగా అనిపిస్తుంది.